ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చిన సింగిల్ బెడ్రూమ్ అండి. ఈ సింగిల్ బెడ్రూమ్ G+1 అండి, 2 స్టేర్ల బిల్డింగ్ అండి. చూడండి, ఎలివేషన్ అయితే మనకి టోటల్ గా ఇలా ఉండిద్ది. ఇది వచ్చేసరికి మనకి 60 గజాలండి, వెస్ట్ ఫేసింగ్ అండి. లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి ఇదైతే 80% వర్క్ అనేది జరగడం జరిగింది, రిమైన్ వర్క్ అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ చూసారా, ఇది వచ్చేసరికి మెట్ల కింద అయితే మనకి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఇన్వర్టర్ పాయింట్ అండి. మనకి వచ్చేసరికి మనకి ఇలా టైల్స్ ఇచ్చారు, న్యూ మోడల్ అండి. ఇది టైల్స్ వచ్చేసరికి న్యూ మోడల్, షుగర్ కోటింగ్ టైల్స్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే షైనింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇది వచ్చేసరికి గుమ్మం అండి, టేక్ గుమ్మం, సింహోద్వారం టేక్ తో అయితే ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా 80% వర్క్ అయితే జరిగింది, రిమైన్ 20% లో ఈ డోర్ అనేవి ఫిట్మెంట్ చేస్తారు, A to Z డోర్లు అనేవి. ఇది చూసుకుంటే ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి. పీస్ఫుల్ గా అయితే హాల్ ఇవ్వడం జరిగింది. చూడండి, పైన అయితే సీలింగ్ కూడా మనకి కలర్ఫుల్ లైటింగ్స్ అయితే నీట్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి టీవీ ఏరియా అండి, మొత్తం టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా మనకి నీట్ గా గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ వచ్చేసరికి మనకి హాల్లో నుంచి బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది ఇచ్చేసారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది. నీట్ గా కబోర్డ్స్ అయితే మనకి అన్ని సౌకర్యంగా ఉండేటట్టు కబోర్డ్స్ ఇచ్చేసారు. రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. సీలింగ్ లైట్స్ కూడా డిజైన్ అనేది నీట్ గా ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా అనేది నీట్ గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా చాలా అందంగా గ్రానైట్ తో అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది మొత్తం కిచెన్ ఏరియా మనకి లేడీస్ కి నచ్చే విధంగా నీట్ గా అయితే ఉంది. పూజ చేసుకునే విధంగా అయితే తీసుకురావడం జరిగింది. అవ్వడం వల్ల మనకి నీట్ గా అయితే వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ అండి. పీస్ఫుల్ గా పెద్దగా అయితే బాత్రూమ్ అనేది ఉంది. చూడండి, దీనికి ఇండివిజువల్ బోర్ అనేది ఇచ్చేసారు. మనకి వాటర్ అనేది ఎంతగా బాగుండిద్ది. వాషింగ్ ఏరియా అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఎటు చూసినా టైల్స్ తో నీట్ గా అయితే ఇచ్చారు. వాళ్ళకు కూడా చాలా ప్రైవసీగా వాళ్ళు కూడా పని చేసుకునేలాగా బాగుండిద్ది. మనకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి పైన వచ్చేసరికి ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియా ప్లస్ బాల్కనీ కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది. మనకి వెలుతురు కూడా మనకి బాగా వచ్చేటట్లుగా బాల్కనీ ఏరియా అనేది తీసుకురావడం జరిగింది. స్లాబ్ హైట్ మిగతాదంతా పోల్చుకుంటే ఎక్కువ హైట్ ఉంది. వెలుతురు కూడా ఎక్కువ పడేలాగా నీట్ గా అయితే బాల్కనీ ఏరియా తీసుకురావడం జరిగింది. ఇటు వచ్చేసరికి సేమ్ కింద ఎలా అయితే తీసుకొచ్చారో పైన కూడా అలాగే నీట్ గా సింహద్వారం అనేది ఎంట్రన్స్ అనేది తీసుకురావడం జరిగింది. 80% వర్క్ అయితే జరిగింది, రిమైన్ వర్క్ అయితే 20% ఉంది. మనకు చూసారు కండి, ఈ ప్రాపర్టీ అయితే సింగిల్ బెడ్రూమ్ అండి, 2 స్టేర్ల బిల్డింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ తో 60 గజాల్లో నీట్ గా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి విజయవాడ పెద్దపుల్లిపాక 100 మీటర్లు అవైలబుల్ రోడ్డుకి దగ్గరలో అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి 38 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. మాక్సిమం మన రేట్లో అయితే తీసుకురావచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది.